మీకు సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే రాజకీయంగా కేసీఆర్ సార్ మీద చూసుకొని గా రైతుల మీద చూయించుడేంది అసలు. రేవంత్ సార్ గురించి వల్ల కేసీఆర్ సార్ కాళేశ్వరం కట్టించిండని ఇక కండ్లమంట అంత దాని మీదే చూయించుడేంది. కాళేశ్వరాన్ని శనేశ్వరం చేసిండు ఏం తరిక. ఓ దిక్కు నీళ్ళ కోసం రైతులు చూస్తుంటే రేవంత్ సార్ గిట్లా పగబెట్టుకున్నట్టు చేసుడేంది. కాళేశ్వరం మీద ఈ కుట్రలు ఎన్నడా అవుతాయి. రాజకీయం కోసం రైతులను ఎండబెట్టుడేంది. ఆగో రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నువ్వు ఎన్ని కథలు పడ్డా వాస్తవం ఏంటంటే కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. నేను చెప్తలేనిది, నాకు జగిత్యాల సభలో మా జీవన్ రెడ్డి గారు చెప్పిండు, ఈ రాష్ట్రానికి పెట్టిన శని వదిలిపోవాలన్నాడు. ఆ శని ఎవరో కాదు, రేవంత్ రెడ్డే. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు. ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. రేవంత్ సార్ ఈనవా సార్, గీ పనన్న చేయి సార్. సప్పుడేక కేటీఆర్ సార్ చేసిన ఈ సవాల్నన్న తీసుకో సార్. నీళ్ళెట్లా పారేయో చూద్దాం, లేకుంటే నువ్వన్న చేయి సార్. ఈ కోపాలు కుట్రలు పక్కకు పెట్టి ఇగో గిట్టనే అడుగుతురు రైతులు. వాజిబ్బే కదా మరి. అరే తలాబుకు గోదావరి పారుతున్నా కూడా మనకి పాయద లేకుంటే ఎట్లా. మళ్ళా సమైక్యం రాష్ట్రం నాటి రోజులు ఎందుకు వచ్చినట్టు. ఇదంతా కాళేశ్వరం మీద చేసిన కుట్ర కాకుంటే ఇంకేంటిది. ఓ దిక్కు ఎల్నీనో అంటురు, వానలు చక్కగా పడతలేవు. ఈయనే కదా కాళేశ్వరాన్ని వాడుకునేది. కానీ గా తెలివి లేకపా నీళ్ళన్నీ ఉత్తగా సముద్రంలకు పోవట్టి లక్షల క్యూసెక్ల వాడదస్తున్నా గాని ఎత్తిపోతనే పోతలేరు. అరే మేడిగడ్డల 2 పిల్లలు కుంగినేయి. ఖరాబ్ అయితే రిపేర్ చేయించాలి కదా. 2.5-3 ఏళ్ళు అవుతున్నది, ఇంకా ఎందుకు రిపేర్ చేస్తలేదు అంటే బీజేపీతోని చేతులు కలిసి కావాల్సుకొని కాళేశ్వరాన్ని మూలకు పడేసే కుట్రేషన్ కాకుంటే ఇంకేంటిది. అంటే కేసీఆర్ సార్ మీద కోపంతోనే రైతులకు సిచ్చేసుడేంది. ఏమనుంటే మీరు రాజకీయాల్లో చూసుకోవాలి, గంతేగాని మంది మీద చూయించుడేంది. పంపు హౌజులు షాలు తెస్తే ఏమైతున్నది అసలు వీళ్ళకు. కన్నెపల్లి నుంచి గోదావరి నీళ్లు ఎత్తిపోసేటందుకు చేతులు ఎందుకు వస్తలేవు, మనసు ఎందుకు వస్తలేదు. అంటే కావాల్సుకొని కాళేశ్వరాన్ని పొతం పెట్టే కుట్రేషన్ కండకు కట్టినట్టు కనబడతలేదా. కూసున్న కొమ్మను నరకవచ్చునా. గిటనే నిలదీత్తురు రైతులు. అగర్సే ఈ సర్కారోళ్ళు నీళ్లను ఎత్తిపోయకుంటే బీఆర్ఎస్ లీడర్లే ముంగడబడి ప్రాజెక్టులను ముట్టడించైనా పంపులను వాళ్ళ షాల్ చేస్తామని చెప్తురు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంపు హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం ఏదైనా ప్రమాదం జరిగితే. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం అన్నట్టు మనకెళ్ళి ఇంకా అంత పెద్ద వానలేమో అత్తలేవు కదా. అప్పుడప్పుడు అట్లా పడ్డట్టు పడుతున్నాయి, మళ్ళా వాన చినుకులే మాయమైపోతున్నాయి. వానకాలం అన్నట్టే అనిపిస్తలేదట చాలా మందికి. అయితే మనకెళ్ళి గిట్లుంటే అటు మీద బాజుకొల్లా కథంతా ఉల్టా పల్టాగానే ఉన్నది. వాన కొట్టుడు కాదు, మబ్బులకు చిల్లులు పడ్డట్టే అవుతున్నది. ఆగో క్లౌడ్ బరస్ట్ అని ఇనే ఉంటారు మీరు. అంటే అప్పటికప్పుడే ఒక గంట సేపటి దాకా వియ్యర వానలు దాంచుడు వరదాచుడు. ఆగు అటు కాశ్మీర్కి వెళ్ళి గిట్లనే అయింది, క్లౌడ్ బరస్ట్ అయింది. అంతా ఆగమాగం చందన కొండలు గుట్టలు ఇరిగిపడ్డాయి, రోడ్లు తెగిపోయినాయి, ఇండ్లు కూలిపోయినాయి. ఆగో కార్లు బండ్లు భూమిలో చూడు ఎట్లా ఇరుక్కుపోయినాయి, తొవ్వలు బంద్ అయిపోయినాయి అటనుల్లా. ఇక ఆర్మోళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చి అంత చక్కగా చేసే పని పెట్టుకున్నారు. ఆగో చూడు అక్కడ ఎట్లున్నదో. ट्रांसफार्मर है यहाँ पे, तो यहाँ पे जो है तो बहुत ही भारी बारिश के कारण बहुत ही पानी बह रहा है ऊपर से, बहुत पानी बह रहा है ऊपर से। ये देखिए ये मंदिर है, प्रेम नगर में मंदिर के साथ हुई है ये
है, देखिए कितना पानी बह रहा है ऊपर से। रोड जो है तो रोड बिल्कुल ब्लॉक हो चुकी है यहाँ पे। ये देखिए ऊपर से पानी आ ही जा रहा है अभी। ये जो देखिए रोड बिल्कुल यहाँ पे बंद हो चुका है। यहाँ से तो बिल्कुल भी गाड़ियाँ तो नहीं निकल पाएंगी, कोई अगर ऐसे यहाँ से कोई भी नहीं निकल पाएगा अभी। यहाँ से और बारिश हो ही रही है अभी। ये देखिए पानी कितना बह रहा है ऊपर से। కాశ్మీర్ క్లౌడ్ బరెస్ట్ గట్లయితే ఇటు గుజరాత్ మహారాష్ట్రలనైతే పొట్టు పొట్టు వానలు ఏడ చూడు వరదని మరి గట్ల వానలు వరదలు వచ్చినప్పుడు జనంత హుషారుతో ఉండాలి కదా. అగో గీ కర్రకారుడు చూడు ఎట్లా ఎచ్చులకు పోయిండో. Que salgan de vehículos. Salgan, salgan todos. అయిందా కథం కొట్టుకోవా. ఇక గుజరాత్లోనులా ఈ కారు చూడురి ఓ దిక్కు వరదని రాబట్టే జనం తాగితే ఏమవుతుంది, ఓషిని పడవ పోయినట్టే పోతున్నది కదా. ఇంతకు అంటున్న మనుషుల పరిస్థితి ఏందో మరి. ఇటు బొంబాయిలో గుజరాత్లో ఏడ చూడు వరదలేనోళ్ళ మోకాళ్ళు లోతుగా కార్లు బండ్లు మునిగిపోయి అంత వరద వస్తున్నది. తువ్వలే కానొస్తలే వాడ. ఆగో అటుకెళ్ళి గట్లుంటే మన దిక్కేమో వాన ముచ్చట్నే లేకుంటే అవుతున్నది కదా చాలా ఊర్లలో. ఓ దిక్కేమో అంత ముసురు ముసురు ఉన్నది. ఇక వాన వస్తుంది వాన వస్తుంది అని చూస్తుంటే అచ్చు లేదు ఏం లేదు. వానదేవుడు ఎందుకో నారాజుతోనే ఉన్నట్టు అనిపిస్తున్నది. ఈ దొంగలు పాడబడా గిట్ల తయారవుతురేంది, గిట్ల మోపైతురేంది. వాళ్ళకి అసలు ఎన్నడు బుద్ధి అవుతుందో, ఎన్నడు జ్ఞానం పెరుగుతుందో, మంది సొమ్మి మీద వాళ్ళ గంతగనం ఎందుకు పానం కొట్టుకుంటుందో. మళ్ళీ వచ్చిరోళ్ళు ఆ దొంగలు మన ముచ్చట్లకు. మరి వీళ్ళు ఏం ఘనకార్యం చేసిరు, ఎట్టెట్ల మందిని ముంచిరు చూడురు మరి. దొంగతనం చేస్తే పోలీసులకు ఇయ్యాల కాకుండా రేపన్న దొరుకుతారని ఏరుకున్నదేనాయ్. పోలీసులకు దొరికితే ఉన్న ఇజ్జత్ పోతుందని కూడా తెలుసునేనాయ్. అయినా కానీ కొందరు ఏందో గిట్ల దొంగతనాలకు దిగబడ్డారు. అంతెందుకు మన హైదరాబాద్ లో చూడురి మంచి చేయబోతే చెడెదురు అయినట్టు అయింది. ఇగో ఈడ పాపం ఒక పెద్దన్న నడుచుకుంటా పోతుండు కదా, అంతనే ఇంకొకడు బండి మీద వస్తుండు. అవో కింద పడ్డట్టు చేసిండు. ఇక కింద పడుతున్నోని సాయం చేద్దామని ఈయన ముంగడ పడ్డాడు వల్ల కథం గంతే. అంతనే ఇంకొకడు వచ్చిండు, వాడు కూడా సాయం చేసినట్టు చేసిండు. ఫోన్ ఎత్తుకుపోయి అవతల పడ్డారు ఇద్దరికిద్దరు. అవో జరంత దూరం పోగానే పాపం ఈ సాయం చేసిన అన్నకు ఫోన్ పోయిందని అర్థమైంది. కానీ అంతల్నే ఆ దేడిది మగ్గాలు మాయమైపోయారు. ఎంత ఘోరం చెప్పు. పాపం ఈయనేదో సాయం చేద్దామని అత్తే ఆయననే ముంచితే ఎట్లనోలా. ఇంకోసారి ఎవరికైనా సాయం చేయబుద్ధి అవుతుంది ఆయనకు. ఈ దొంగలకు అగ్గి పెట్ట. ఇక గిదే హైదరాబాద్లో 12 ఏళ్ల సంధి ఇంట్లో పనిచేసేటోడే దొంగలతోని చేతులు కలిపి లూటీ చేసిండు. గా హబీబ్ నగర్లా ఒక కుటుంబం ఊరికి పోయింది. మళ్ళొచ్చే వరకల్లా బిడ్డ పెండ్లి కోసం దాచిన 30 లక్షలు బంగారం ఎత్తుకుపోయారు. ఇక పోలీసులు వాళ్ళను దొరకబట్టి అరెస్ట్ చేసిరట. ఇటు పెద్దపల్లిలోనొల్ల ఒక వార్డునే కుత్తబట్టిరు. ఒకటే నాడు 3-4 ఇండ్లలకు వచ్చిరు. తాళాలు పగలగొట్టి ఇండ్లకు పోయి దోపిడీ చేసిరు. వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఇగో గిట్ల తయారైతురుల్లా. ఇల్లమ్మ చెరువుకట్ట సమీపమున శ్రీ కట్టమేశమ్మ ఆలయంలో నిన్న రాత్రి మరి ఆలయం లోపల ఉండిని పగలబట్టి దొంగలు కూడా నగదును దోసుకున్నారు జరిగింది. అసలు ఈ దొంగలకు గింతగానం ధాన్యం ఎట్లా వస్తున్నది? దొరికినా ఏం కాదులే ఏమలేమంటారులే అని అనుకుంటురా. పోలీసులకు దొరకబట్టే అంత సీన్ లేదని అనుకుంటురా. ఏందో ఏవో పొర్రి. ఏ మాట కామాటెనులా
కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే చిత్ర విచిత్రాలన్నీ ఆనే జరుగుతాయి కావచ్చు. అంతెందుకు కర్ణాటకనులా అక్కడ ఆర్టీసోలు బుగ్గలు లేకున్నా బస్సును ఎట్లా తోలాలనో లోకానికి చాటి చెప్పిరు. వాళ్ళ ఖ్యాతిని కన్నాలు కూడా దాటించుకున్నారు. మీరు కూడా చూడుర్రి, వాళ్ళని మీ స్టైల్లో మెచ్చుకోర్రి. ఇగో గిదేనులా కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ సార్ తోలుతుండు. తోలుడే ఆయన పని కదా, టికెట్లు ఇచ్చుడు కండక్టర్ పని. కానీ ఆయన ఏం చెప్తాండో చూడుర్రి. చూసిరా ఫోన్ లైట్ వెళ్తుర్లా డ్రైవర్ సాబుకు తొవ్వ చూయిస్తుండు. ముచ్చటేందంటే ఈ ఆర్టీసీ బస్సు లైట్లు ఖరాబ్ అయిపోయినాయట. ఖరాబ్ అయితే పక్కకు పడేయాలి, కొత్తవి పెట్టియాలి. కానీ అదే బస్సును నడపమని చెప్పిరట ఆఫీసర్లు. ఇంకేమున్నది, డ్రైవర్ సారు 50 మంది ప్యాసింజర్లను కూసబెట్టుకొని సిమ్మ చీకట్ల బస్సును తోలుతుండు. ఇక కండక్టర్ ఏమో సెల్ ఫోన్ టార్చ్ లైట్తోని తొవ్వ చూయించే పని పెట్టుకున్నాడు. గిట్లున్నది కథ. పుసుక్కున అటు ఇటు అయితే ఏందన్నట్టు కథ. సెల్ ఫోన్ లైట్తోని బస్సును దోరుడేందో నాకు అర్థమైతలేదు. సెల్ ఫోన్ లైట్ల ఎల్తుర్ల ఆపరేషన్ చేసిర్రు, చదువులు చెప్పిర్రు అని ఇన్నగాని ఆఖరికి బస్సులు కూడా తోలుతారని ఇప్పుడు ఎరికైంది. అదన్నట్టు ముచ్చట. జనం పానం మీద ఏమన్నా పైరం ఉన్నది అసలు? గా బుగ్గలు పెట్టియడానికి కూడా కర్ణాటక సర్కారు వాళ్ళు ఆడ పైసలు లేవా కథ గాని. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్. చూసిరు కదా, గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చి పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.